పోయిన వారం మనం గమనించాం కదండి, యేసుక్రీస్తు వారు ఏ రీతిగా ఆయన ఆదివారం సమయంలో ఆయన ప్రార్థన చేశాడో ఆయన జీవితాన్ని లాస్ట్ వీక్ మనం చూసాం. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత జరిగిన సంఘటన ఈరోజు మనం చూడబోతున్నాం. చూద్దామండి, 40 విషయం చూద్దాం ఒకసారి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే, ఇక్కడ మొదటిగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఒక కుష్ఠరోగి, ఈ కుష్ఠరోగి గురించి కొన్ని విషయాలు నేను చెప్పేసి త్వరగా నేను ముందుకు వెళ్తాను. ఈరోజు మరి మనలో ఎంతమందికి ఈ కుష్ఠవ్యాధి గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కుష్ఠవ్యాధి అనేది చాలా డేంజరస్ థింగ్ అండి. చాలా భయంకరమైన ఒక వ్యాధి కుష్ఠవ్యాధి అనేది. అది ఎంత భయంకరమైందంటే, ఆ కుష్ఠవ్యాధి ఆ రోజుల్లో ఎవరికన్నా వస్తే, ఆ రోజుల్లో ఏ కుటుంబంలో ఏ మనిషికైనా కుష్ఠవ్యాధి వచ్చిందనుకోండి, ఆ మనిషిని తీసుకెళ్ళిపోయి ఊరి బయట వదిలేస్తారు. ఆ మనిషికి ఆ ఊరికి సంబంధం ఉండకూడదు. ఎక్కడో ఊరి బయట ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో ఉండాలి. ఆ మనిషి తన సొంత కుటుంబంతో మాట్లాడటానికి లేదు, తన సొంత ఇంటి వారి దగ్గరికి రావటానికి లేదు. సో కుష్ఠవ్యాధికి ఆ రోజుల్లో నయం లేదు. కుష్ఠవ్యాధి ఎలాంటి వ్యాధి అంటే, అది ఇతరులకు కూడా సోకే వ్యాధి. అది కరోనా ఎలాగైతే సోకింది ఇతరులకి, కుష్ఠవ్యాధి కూడా ఎలాంటి వ్యాధి అంటే ఇతరులకి సోకే వ్యాధి అది. సో ఎవరన్నా కుష్ఠవ్యాధితో మాట్లాడాలి అంటే చాలా దూరంగా నిలబడి, సుమారుగా 7-8 అడుగుల దూరంగా నిలబడి, ఆ రోజుల్లో కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఎలా నిలబడాలంటే, సుమారుగా బాగా గాలి వస్తుంది అనుకోండి, గాలి వస్తున్న సమయంలో అయితే 150 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి కుష్ఠవ్యాధితో కలిసి ఎవరన్నా మాట్లాడాలంటే. అంత మాత్రమే కాదు, పొరపాటున కుష్ఠవ్యాధి కలిగినోడు ఏదన్నా ఊరిలోకి రావాలనుకోండి, వాడు ఏం చెప్తా వస్తారంటే, నేను అపవిత్రుడును అని చెప్పుకుంటూ వాడు ఆ ఊరిలోకి వస్తూ ఉంటాడు. నా దగ్గరికి రావద్దు అని సింబాలిక్గా ఆయన చెప్తా ఉంటాడు కుష్ఠవ్యాధి కలిగినోడు. సో కుష్ఠవ్యాధి రావటం అనేది ఆ రోజుల్లో ఒక భయంకరమైన నైట్ మేర్ ఎవరికైనా సరే. కుష్ఠవ్యాధి అనేది అది చాలా భయంకరమైన జబ్బది. ఏ గుడ్డితనమో లేదంటే యాక్సిడెంటో ఇంకేదైనా పర్లేదు, కానీ కుష్ఠవ్యాధి వచ్చినోడండి ఎవరు పట్టుకోరు. కనీసం సొంత తల్లి కానీ, సొంత భార్య కానీ, సొంత పిల్లలు కానీ ఎవ్వరు పట్టుకోవడం ఉండదు ఆ మనిషిని. అది పురుషుడైనా స్త్రీనైనా సరే. అప్పుడు దాకా ఎంతో ఆప్యాయతగా ఉన్న బిడ్డల దగ్గరికి రారు, అప్పుడు దాకా ఎంతో దగ్గరగా ఉన్న భార్య దగ్గరికి రాదు. కుష్ఠవ్యాధి అనేది ఒక మనిషిని ఆ ఊరికి కానీ ఆ ప్రదేశానికి కానీ సంపూర్ణంగా దూరం చేసేస్తుంది. ఎప్పటిదాకా దూరం చేస్తుంది? ఆ కుష్ఠవ్యాధి బాగుపడేంత వరకు. ఆ కుష్ఠవ్యాధి బాగుపడటం జరిగింది ఎక్కడైనా? ఎక్కడో పాత నిబంధనల దగ్గర జరిగింది. ఎవరు చూడాల ఆ బాగుపడిన విషయాన్ని. సో ఆ కుష్ఠవ్యాధి రావటం అనేదండి అతి భయంకరమైన విషయం ఒక మనిషికి. ఒక మనిషి కలలో కూడా ఏది అవ్వకూడదు అనుకుంటాడు, అది ఇదే. సో ఇప్పుడంట ఒక మనిషికి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. అతడు ఊరి బయట పంపించేశారు అతన్ని. ఊరి బయట ఎక్కడో ఉంటున్నాడు ఆ మనిషి. ఊరి బయట ఎవరికి సంబంధం లేకుండా తన కుటుంబానికి దూరం అయిపోయి, తన బిడ్డలకు దూరం అయిపోయి, మరి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడో తెలియదు, కానీ అతడు ఊరి బయట ఊరి వెలుపల ఉంటున్నాడంట. ఒక స్పర్శకి దూరం అయిపోయాడు, ఒక మనిషి తాకిడికి దూరం అయిపోయాడు ఆ మనిషి. సో ఇలాగా ఈ కుష్ఠవ్యాధి కలిగిన ఆయనంట ఊరి అవతల వెలుపలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట అండి, ఈ కుష్ఠవ్యాధి కలిగినోడు యేసుక్రీస్తు దగ్గర విన్నాడు, ఆయన గురించి విన్నాడు, యేసయ్య గురించి. ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని యేసయ్య గురించి ఇతను విన్నాడంట. అతను విని ఆయన ఎదుట మోకాల్లోని, చూసారా, ఈ కుష్ఠవ్యాధి కలిగినోడు యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వచ్చాడు మీరు గమనించండి. ఆయన ఎదుట ఏం చేశాడంట? మోకాళ్ళలోని. ఈరోజండి ఈ కుష్ఠవ్యాధి గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం? ఎందుకు తెలుసుకోవాలి దీని గురించి మనం? కుష్ఠవ్యాధి అనేది దేనికి సాదృశ్యం బైబిల్లో అంటే పాపానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మా? మీరు గమనించండి, బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో, లూకా సువార్త 3వ అధ్యాయంలో, ఈ అధ్యాయాలన్నీ మీరు గమనిస్తే గుడ్డివారిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఏం చేశాడు? కుంటివారిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మూగవారిని దేవుడు ఏం చేశాడు? కానీ కుష్ఠరోగిని దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచడం ఉందా? శుద్ధుణ్ణి చేశాడని ఉందా? అదేంటండి మరి? కుష్ఠి రోగం కదా. మిగిలిన జబ్బులంటే దేవుడు ఏం చేశాడు?
స్వస్థపరిచాడు. కానీ కుష్ఠుని దేవుడు ఏం చేశాడు? శుద్ధుణ్ణి చేశాడు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు గమనించాల్సిన మాట ఇది. గుడ్డివాడిని స్వస్థపరిచాడు, భోగవాడిని స్వస్థపరిచాడు, అనేక జబ్బులను స్వస్థపరిచాడు. కానీ కుష్ఠి వ్యాధి కలిగిన వాడిని ఆయన ఏం చేశాడు? శుద్ధుణ్ణి చేశాడు. ఎందుకంటే కుష్ఠి వ్యాధి వచ్చిందంటే ఆ మనిషి లోకానికి దూరం అయిపోతాడు, తన సొంత వరకు దూరం అయిపోతాడు, నా అనుకునే వరకు దూరం అయిపోతాడు. ఇంకా అతనికి బతకడానికి హోపే ఉండదు. ఆ కుష్ఠి వ్యాధి ఎంత భయంకరమైందంటే మనిషికి స్పర్శ పోతే ఆ కుష్ఠి వ్యాధి అనేది చిన్నగా మొదలవుద్ది. ఒక మనిషిలో చిన్న పొడలాగా మొదలవుద్ది ఆ కుష్ఠి వ్యాధి. అది మొత్తం శరీరం మొత్తానికి పాకిపోద్ది. లూకాసు వార్తలో ఈ కుష్ఠరోగం గురించి చెప్తాడు. ఈ కుష్ఠరోగం గురించి చెప్తాడు. ఏం చెప్తారంటే అతడు తల నుంచి అరికాల వరకు మొత్తం అతనికి ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చేసిందంట. అంటే తల నుంచి అరికాల వరకు ఒక స్పర్శ ఉండదా మనిషికి? మీరు కొట్టండి, మీరు గిల్లండి, మీరు గుచ్చండి, స్పర్శ ఉండదు. కుష్ఠరోగం ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా స్కిన్ అంటే చర్మాన్ని పాడు చేస్తుంది. చర్మం తర్వాత రక్తాన్ని పాడు చేస్తుంది కుష్ఠరోగం. దాని తర్వాత లోపల ఉన్న మాంసాన్ని పాడు చేస్తుంది. దాని తర్వాత లోపల ఉన్న ఎముకల్ని పాడు చేస్తుంది. అలాగా ఒక్కొక్క దాన్ని కుష్ఠరోగం పాడు చేసుకుంటూ వచ్చేస్తుంది. బాడీ ఎలాగైపోద్ది అంటేనండి, శరీరం ఎలాగైపోద్ది అంటే తెల్లగా అయిపోద్ది కుష్ఠరోగం వస్తే. ఇంకా ఆ మనిషిని పురుగులు కొట్టినా, ఆ మనిషిని పురుగులు తినేస్తా ఉన్నా స్పర్శ ఉండదు ఆ మనిషికి. ఇంకా కుష్ఠి వ్యాధి ఎంత భయంకరమైందంటేనండి, ఒక మనిషి అతను పడుకున్నప్పుడు బయట కొన్ని పురుగులు తింటా ఉంటాయి వచ్చేసి, ఆ వాసనకి, ఆ కుళ్ళు పట్టిన పోయిన దానికి కొన్ని పురుగులు తినేస్తూ ఉంటాయి ఆ మనిషిని. ఆ పురుగులు తింటున్నా సరే తన దేహాన్ని వాడికి అర్థం కాదు. కుష్ఠి వ్యాధుడికి మీకు అర్థమవుతుందా అది ఎంత భయంకరమైన వ్యాధి అనేది? దాని తర్వాత ఆ కుష్ఠి వ్యాధి ఏం చేస్తుందంటే నెమ్మది ఒక్కొక్క ఆర్గాన్ని పాడు చేస్తుంది. లివర్ని కానీ, లంగ్స్ని కానీ, కిడ్నీస్ని కానీ అన్నిటిని డ్యామేజ్ చేసి పడేస్తుంది. ఫైనల్గా ఆ కుష్ఠరోగం వాడికి ఆఖరిగా ఉండే గత్యంతరం ఏంటో తెలుసా? మరణం మాత్రమే. మరణం ఎప్పుడు వస్తుందా అని వాడు చూస్తూ ఉండాలి. వాడు పొడుచుకున్నప్పుడు తెలియదు, వాడు ఏం చేసుకున్నప్పుడు తెలియదు. ఒక భయంకరమైన స్టేచర్లోకి ఆ కుష్ఠరోగం వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ పాటకు మీకు అర్థమై ఉండాలి కుష్ఠి వ్యాధి అనేది ఎంత భయంకరమైన వ్యాధో. మీరు ఊహించుకోండి ఒకసారి. కరోనా వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఎవరికైనా కరోనా వచ్చింది అనుకోండి, దగ్గరికి వెళ్ళారా మనిషి దగ్గరికి? కరోనా వచ్చింది తగ్గదా అండి? తగ్గే వ్యాధి అది. ఒక 2 నెలలు క్వారంటైన్లో ఉంటే, ఒక 3 నెలలు క్వారంటైన్లో ఉంటే తగ్గిపోద్ది కరోనా. కానీ ఈ కుష్ఠి వ్యాధి అనే దానికి నయం లేదు. ఒక్కసారి కుష్ఠరోగం వచ్చిందా వాడి పని అవుట్ అంతే, ఆమె పని అవుట్ అంతే, ఇంకెళ్ళిపోవాల్సిందే బయటికి. ఎవరు చూడలేదు. చూడండి ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాడు చూడండి ఒకసారి మీరు. ఈ కుష్ఠరోగం కలిగినోడు ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నాడో, ఎంత నిస్సహాయంగా ఉన్నాడో ఒకసారి మీరు అతని గురించి ఆలోచించండి. ఈరోజు ఎందుకు ఆ విషయం మనకు అర్థం కావాలంటే సంగమా, ఈ కుష్ఠరోగాన్ని ఈరోజు మనం దేంతో పోల్చొచ్చు అంటే మన భయంకరమైన పాపంతో కుష్ఠరోగాన్ని పోల్చొచ్చు. ఎందుకంటే పాపం చేసిన వాడు పరిశుద్ధుడిగా మారాలి, కుష్ఠరోగం వచ్చిన వాడు శుద్ధుడిగా మారాలంటే మనకి ఒకే ఒక ఆధారం ఉంది, ఒకే ఒక ఆస్కారం ఉంది. చూసారు అక్కడ ఏం జరిగిందో? చూడమ్మా, ఆ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడు? ఆయన నిలబడ్డా? కూర్చున్నాడా? ఏం చేశాడు? అసలు కుష్ఠరోగం కలిగిన వాడు దగ్గరికి రాకూడదండి. కుష్ఠరోగం కలిగిన వాడు ఒక దగ్గరికి రాకూడదు, ఒక మనిషి దగ్గర రాకూడదు, దూరంగా మాట్లాడాలి. కానీ ఈ కుష్ఠి వ్యాధి కలిగిన వాడు ఎక్కడో విన్నాడు, ఒక హోప్ ఉంది దేనికి, ఒక నిరీక్షణ ఉంది దేనికి, ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థ వస్తుందేమో, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా అవుద్దేమో అనుకున్నాడు. ఏం చేశారంట? ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలు, ఇది మీరు చెప్పాలి, ఏం చేశారంట? ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలు నేడు. దాంట్లో ఏం కనిపిస్తుంది మనకి? ఒక మనిషి యేసయ్య దగ్గరికి ఎలా రావాలో తెలుసా? తగ్గించుకుని రావాలి. ఒక డీప్ హ్యూమిలిటీ కనిపిస్తుంది మనకు ఆ విషయంలో. ప్రభువు దగ్గరికి మనందరం వచ్చినప్పుడు అండి ప్రౌడ్ హార్ట్తో రాకూడదు, గర్వంతో రాకూడదు, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని రాకూడదు. ఈరోజు మనిషికి అర్థం కావాల్సిన మాట ఏంటంటే మనిషి భయంకరమైన పాపి అని మనిషికి అర్థం కావాలి. ఈ కుష్ఠి వ్యాధి ఎలాంటిది? నెమ్మదిగా మొదలవుద్ది, శరీరం అంతా సోకుద్ది. కుష్ఠి వ్యాధి అనేది ఆగదు. కుష్ఠి వ్యాధి సోకుతానే ఉంటుందండి రోజు రోజుకి. ఈ పాపం ఎలాంటిది తెలుసా? ప్రతి మనిషి ఈ భూమి మీద వాడు ఎవడైనా సరే, మదర్ తెరీసా అయినా, టాటా అయినా, అబ్రహాం లింకన్ అయినా, మహాత్మా గాంధీ అయినా, ఈ లోకంలో ఎవడైనా సరే
ప్రతి ఒక్కడు పాపే. ఇది ప్రతి మనిషి అంగీకరించాల్సిన మాట. ఈరోజు మనం దీన్ని అంగీకరించలేం. నేను బాగానే ఉన్నాను కదా, ఆమెకంటే ఈయనకంటే ఆయనకంటే అనుకుంటాం. నా దేవుని వాక్యం చెప్తుంది ప్రతి మనిషి అలాంటి వాడండి, భయంకరమైన పాపాత్ముడు. ఇది మనం గ్రహించుకోవాల్సిన సత్యం. ప్రభు దగ్గరికి ఎలా రావాలి నువ్వు నేను ఈరోజు? అయ్యా నేను పాపిని. ఎందుకంటే కుష్టి వ్యాధి ఆ రోజు ఆ మనిషిని పాడు చేసింది. ఈరోజు పాపం మనల్ని పాడు చేసేసింది. ఎంత పాడు చేసింది చెప్పనా? పాపం మనల్ని ఎంత పాడు చేసిందంటే, పాపం చేసిన స్పర్శలేనంత పాడు చేసింది మనల్ని పాపం. ఈరోజు పాపం చేస్తున్నాము కానీ స్పర్శ లేదు మనకి, నొప్పి లేదు మనకి. కుష్టి వ్యాధి కలిగిన దగ్గరికి కొట్టండి వాడిని మీరు, వాళ్ళకి నొప్పి వచ్చిందా? నొప్పి రాదు. ఈరోజు మనం పాపం చేసినా సరే నొప్పి ఉందని హృదయానికి. బూతులాడుతున్నాం, నొప్పి వచ్చిందా హృదయానికి? అబద్ధాలు ఆడుతున్నాం, హృదయానికి నొప్పి వచ్చిందా? గర్వం ఉంది, హృదయానికి నొప్పి వచ్చిందా? వ్యభిచారం చేస్తున్నావు, హృదయానికి నొప్పి వచ్చిందా? అబద్ధాలు ఆడావు, దొంగతనాలు చేసావు, హృదయానికి నొప్పి రావట్లేదు ఇంకా. ఎందుకంటే పాపం అనే కుష్టి మనిషిని బాగా పట్టేసింది ఈరోజు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి దయచేసి ఈ మాట. నొప్పి దేవుడిచ్చిన వరం అండి. ఏంటిది? ఏం చెప్పాను నేను? నొప్పి రాలేదా? నీకు తేడా ఉన్నట్టు దేహంలో. నొప్పి రాకపోతే ఏంటి? మిమ్మల్ని ఇచ్చారండి, నొప్పి రాకపోతే ఏంటి పరిస్థితి? శరీరం తేడా ఉన్నట్టే, అవునా? పాపం చేసినప్పుడు నీకు నొప్పి రాలేదనుకోండి, నీ ఆత్మ తేడాగా ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ కూడా నీ హృదయానికి రవ్వంత నొప్పి కూడా లేదనుకోండి, దాని అర్థం ఏంటో చెప్పనా? నీ ఆత్మ కుళ్ళు పడుతుంది, నీ ఆత్మ పాడైపోతుంది అని అర్థం దానికి. ఈరోజు క్రైస్తవులైన మనం అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. పాపం చేస్తున్నప్పుడు చలిస్తున్నావు నువ్వు? పాపం చేస్తున్నప్పుడు చలిస్తున్నావు నువ్వు? కొంతమంది అండి ఎంతో భయంకరమైన పాపం చేస్తారు వారం అంతా. వారం చివరికి వచ్చి ఆదివారం వచ్చేసరికి చాలా హాయిగా ప్రభుని ఆరాధిస్తారు ఇక్కడికి వచ్చి. మరి పశ్చాత్తాపం ఉండదు. నేను గుడికి రావద్దనట్లేదు, గుడి మానేయాలని చెప్పట్లేదు. గుడికి వచ్చి కనీసం పశ్చాత్తాపం ఉండదు మనిషిలో. ఒక మనిషికి పశ్చాత్తాపం జీవితాంతం ఉండాలి. ఎక్కడ దాకా ఉండాలి? టిల్ ద ఎండ్, టిల్ ద డెత్ ఉండాలి జీవితాంతం పశ్చాత్తాపం. ఎందుకంటే మనిషి ప్రతిరోజు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో పాపం చేస్తూనే ఉంటాడు కాబట్టి. సో ప్రతిరోజు మనం దేవుని అడగాల్సిన మాట ఏంటి తెలుసా? అయ్యా నేను పాపిని, నేను ఏ విషయంలో పాపం చేశాను, పాపాలు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ఈరోజు మనం ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఆల్ ఓకే, ఐఎమ్ ఆల్ గుడ్, ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటున్నాం ఈరోజు మనం. లేదు, వీఆర్ నాట్ ఆల్ రైట్, వీఆర్ ఆల్ రాంగ్. మనందరం ఎప్పుడో తప్పిపోయాం, పాపంలో పడిపోయాం, స్పర్శ లేకుండా ఉన్నాం, జీవిస్తున్నాం. ఈరోజు క్రైస్తవులైన మనతో వచ్చిన పెద్ద తలనొప్పి ఏంటంటే స్పర్శ మనం కోల్పోయాం. మనస్సాక్షి మనం కోల్పోయాం. మనస్సాక్షి అంటే ఏంటండి? తప్పు చేసినప్పుడు గద్దిస్తుందండి మనసు. రే నువ్వు తప్పు చేసావు, అమ్మ నువ్వు తప్పు చేసావు గద్దిస్తుంది మనసు. నీ మనసు గద్దించట్లేదు. తప్పు చేసిన నిన్ను, పాపం చేసిన గద్దించట్లేదు నిన్ను, ప్రార్థన చేసుకోకపోతే గద్దించట్లేదు నీ మనసు నిన్ను. సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ టోటల్లీ రాంగ్. జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. నేను మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడే వచ్చిన కొత్త విశ్వాసం అడగండి. సంఘానికి అప్పుడే వస్తున్న విశ్వాసం అడగండి. అయ్యా పాపం అంటే ఏంటి అని అడగండి. వాడు చెప్తాడు, వ్యభిచారం పాపమండి అంటాడు, దొంగతనం పాపమండి అంటాడు, హత్య పాపమండి అంటాడు. కొంచెం ఎదిగిన విశ్వాసం అడగండి. అయ్యా పాపం అంటే ఏంటి అంటాడు. పక్క వాడిని కోప్పడటం పాపమండి అంటాడు. ఇంకా కొంచెం విశ్వాసంలో అడగండి. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళిపోయిన అడగండి. బ్రదర్ పాపం అంటే ఏంటి, అమ్మా పాపం అంటే ఏంటి అనకండి. ప్రార్థన చేసుకోలేకపోవటం పాపమండి అంటది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అడగండి, పాపం అంటే ఏంటి. ఇంకా ఎదిగిన అడగండి, పాపం అంటే ఏంటని. వాడు అంటాడు, యేసయ్యలాగా ప్రేమించలేకపోవడం పాపమండి అంటాడు. ఇప్పుడు చెప్పండి, నీ హృదయం పాపాన్ని ఆరోపించట్లేదా? నా మాట మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నాను నేను. నీ హృదయం పాపాన్ని ఆరోపించలేట్లేదంటే ఈరోజు సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ కుష్టి వ్యాధి ఉన్నోడికి మనకి తేడా లేదనమాట. ఆ కుష్టి వ్యాధి ఉన్నోడికి ఎన్ని పురుగులు కొట్టినా అర్థం కావట్లేదు. వాడికి ఎవడు కొట్టినా ఎవడు గుచ్చినా అర్థం కావట్లేదు. రక్తం పోతున్న అర్థం కావట్లా, శరీరం డ్యామేజ్ అయిపోతున్న అర్థం కావట్లా. ఈరోజు పాపం చేసే మనకు కూడా ఏమైపోయిందంటే డ్యామేజ్ జరుగుతుంది ఆత్మకి, కానీ అర్థం కావట్లా. సోల్కి డ్యామేజ్ అయిపోతుంది కానీ అర్థం కావట్లా. అర్థం చేసుకుని తెచ్చే మాటని. సో వీడు ఎలా వచ్చాడు దేవుని దగ్గరికి? ఎలా వచ్చాడంటండి? తగ్గించుకుని వచ్చాడు. హ్యూమిలిటీ చేసింది ఆ మనిషిలో. హంబుల్గా ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీవు నేను దేవుని దగ్గరికి ఎలా రావాలంటే ఇతనిలాగా రావాలి.
తగ్గింపు కలిగి మనల్ని మనం తగ్గించుకుంటూ, ఈరోజు గర్వాంధులు మాట దేవుడు ఎప్పుడూ వినడండి. ఈరోజు బైబిల్లో భక్తులు మీరు గమనించండి. అబ్రహాముని మీరు చూసుకోండి. అబ్రహాము దేవుని దగ్గర అంటాడు, అయ్యా నేను పురుగు లాంటి వాడిని, నేను దుమ్ము లాంటి వాడిని ప్రభువా. యోబు లాంటి భక్తుడు దేవుని దగ్గర అంటాడు, అయ్యా నేను దేనికి పనికిరాని వాడిని. సో ఈరోజు ఆ తగ్గింపుతో మనం ప్రభు దగ్గరికి వస్తున్నామా? మనిషికి జీవితాంతం గుర్తుండిపోవాల్సిన మాట సంగమా ఇది. మీరు ఎలా లైట్ తీసుకుంటారు దీన్ని, ఈ విషయాన్ని మీరు ఎలా వదిలేస్తారు ఈ మాటని? నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను ఈ మాటను. నేను అపోస్తలుడైన పౌలు అండి తన పరిచర్య మొదట్లో ఏమన్నాడు తెలిసిన? నేను అపోస్తలుల్లో తక్కువ వాడిని అని చెప్పాడు. ఏమన్నాడంట? నేను అపోస్తలుల్లో తక్కువ వాడిని అని చెప్పాడు. ఈ కొంచెం జీవించాడు, కొంచెం ముందుకెళ్ళాడు తన ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడు అంటున్నాడు నేను సంఘస్థుల్లో తక్కువ వాడిని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఫస్ట్ ఎవరితో పోల్చుకున్నాడు? అపోస్తలులతో పోల్చుకున్నాడు. అపోస్తలులు తక్కువ వారు ఎవరండి? ఇప్పుడు సంఘస్థులు. ఇప్పుడు ఎవరన్నాడు? నేను సంఘంలందరికంటే కొంచెం ముందుకెళ్ళాడు తన జీవితంలో. తన జీవితం ఆఖరికి వెళ్ళిపోయాడు పౌలు. ఇప్పుడు అంటున్నాడు నేను పాపులందరిలో ప్రధానుని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? నేను పాపులందరిలో. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి దేవునిలో వెళ్ళే కొద్దీ, ఒక మనిషి ప్రభువుని నేర్చుకునే కొద్దీ వాడిలో వచ్చే ఒక గొప్ప మార్పు ఏంటంటే తగ్గింపు. ఒక మనిషి తగ్గింపు చూసి మీరు చెప్పొచ్చు ఇతను నిజంగా మారు మనసు పొందేడా లేదా అని చెప్పి. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభువుని తెలుసుకుని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ప్రభువుని తెలుసుకుని దశాబ్దాలు వెళ్ళిపోతున్నాయి. మా తాతల దగ్గర నుంచి నాకు దేవుడు తెలుసండి అనుకుంటున్నాం, కానీ భయంకరమైన పాపపు గొప్పలో మనం ఇరుక్కుపోయాం. మీకు అర్థం అవ్వాల్సిన మాట ఇది. మీరు తేలిగ్గా వదిలేయాల్సిన మాట గారు సంగమై దయచేసి అర్థం చేసుకోండి. ప్రభువు నీకు అర్థమైతే, ఇదిగో ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడికి యేసయ్య అర్థమయ్యాడు కాబట్టి వీడు ఎలా వచ్చాడు ప్రభు దగ్గరికి? మోకాళ్ళుండి వచ్చాడు. ఈరోజు మనం ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నాం? ఈరోజు చాలా మందిలోనండి ఒక రకమైన గర్వం ఉంటుందండి. ఆ గర్వం ఎలాంటిదంటే నేను ప్రార్థించేదాన్నే కదా, నేను ప్రార్థన చేసేవాడినే కదా, నేను ప్రభు కోసం పనిచేసేవాడినే కదా, ఎప్పటి నుంచో గుడికి వస్తున్నాను కదా. లేదు 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 ఏది సరిపోదు. అబ్రహాం ముందు నువ్వు నేనెంత, యోబు ముందు నువ్వు నేనెంత, పౌలు ముందు నువ్వు నేనెంత. అలాంటి వాళ్ళే, అలాంటి గొప్ప దైవజనులే తమ జీవిత ఆఖరికి వచ్చేసరికి అయ్యా నేను ఒట్టివాడిని, అయ్యా నేను పనికిరాని వాడిని, అయ్యా నేను తక్కువ వాడిని అని గుర్తించారు. మరి ఈరోజు నువ్వు నేనెంత? మరి ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి ప్రభు దగ్గర? ప్రతిరోజు దీనత్వంలోకి వెళ్ళిపోయి కన్నీరు కార్చాలి ప్రభు దగ్గర నువ్వు నేను. ఈరోజు ఆ దీనత్వాన్ని మనం మర్చిపోయాం. ఎక్కడో సంహవ్ ఎక్కడో మర్చిపోయాం మనం దీనత్వాన్ని. తర్వాత చూద్దామండి. అతని ప్రార్థన మీరు గమనించండి. నీకు ఏంటంట? నీకు అయ్యా నాకు ఇవ్వు అన్నాడా? నీకు ఇష్టమైతే అన్నాడా? మీకు అర్థమైందా? గెత్సెమనే తోటలో యేసయ్య చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి నీ చిత్తం నా జీవితంలో జరిగించు. ఆయన నా ఇష్టం కాదు. ఏంటి? ఎవరిష్టం? నీ ఇష్టం, నీ చిత్తం జరగాలి నా జీవితంలో. ఇతని ప్రార్థన మీరు గమనించండి. అయ్యా నాకు అనారోగ్యం ఉంది, నన్ను స్వస్థపరచవా అని అడిగాడా? మీరు అది గమనించాలి, ఆ మాట మీరు గమనించాలి. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే. ఇష్టం లేకపోతే అలానే వదిలేను, ఏం కాదు, పర్లా. దాని అర్థం అదేనా కాదా? దాని అర్థం అది కాదంటారా? ఇష్టం అయితే నన్ను ఏం చేయి, ఇష్టం కాకపోతే అంటే నీ చిత్తం కాకపోతే ఏం చేయి, ఇలానే వదిలే, పర్లేదు. మీకు అర్థమైందా విశ్వాసం ఏంటో? మనం ఏమంటాం అంటే ఇస్తేనే దేవుడు అంటాం మనం. ఏనేమంటున్నాడు? ఒక మనిషి, మీకు అర్థం చేసుకున్న సంగమా దయచేసి మాట, ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని కనీసం ఎవరు పట్టుకోరండి వెళ్ళి. వాడు ఎంత బాధ అనిపిస్తాడో, ఎంత నరకం చూస్తాడో. రోజు పలకరిచ్చేవాడు ఉండడు, చూసేవాడు ఉండడు, దగ్గరికి వచ్చేవాడు ఉండడు, ఏయా బాగున్నావా అనేవాడు వాడు లేడు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నవాడు చేసే ప్రార్థన మీరు గమనించారా? వాడు స్వస్థపడటం వాడికి ఎంత అవసరం. వాడు స్వస్థపడగానే గబగబా పిల్లలు చూద్దామని, భార్య దగ్గరికి వెళ్దామని, ఫ్రెండ్స్తో మాట్లాడదామని ఎంతో ఉంది వాడికి హృదయంలో. కానీ అలాంటి వాడు కూడా ఏమన్నాడు తెలుసా? నీకు అర్థం కావాల్సిన మాట ఏమన్నాడు? నీకు ఇష్టమైతే, లార్డ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్. మన ప్రార్థన చూడండి, ఇప్పుడు మన ప్రార్థన గమనించండి. అయ్యా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, నాకు అది చేయి, ఇది చేయి. ఇప్పుడు చెప్పండి, ఇతను అలా ప్రార్థన చేశాడు. అయ్యా నీ చిత్తం ఉంటే
చిత్తం లేకపోతే దానికి కూడా నేను రెడీయే. ఇస్తే నేను రెడీ, ఇవ్వకపోయినా నేను. మీకు అర్థమవుతుందా ప్రార్థన ఎలా చేయాలో? అర్థమవుతుందా మీకు ప్రార్థన ఎలా చేయాలో? చూడండి ఏమన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకున్నాడు. ఆగండి ఒకసారి, ఇక్కడ ఏమన్నాడంట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఏమన్నాడు? చదవాలి, ఆ మాట సరిగ్గా చదవాలి. చేయగలవు నువ్వు. ఏంటిది అంటే ఏమి నమ్మాడు ఇతను యేసయ్య గురించి? యేసయ్య స్వస్థపరచగలడు అని నమ్మాడా? ఏమో పరుస్తాడో లేదా అని నమ్మాడా? మీకు అర్థం, అక్కడ ఓడింగ్ పట్టుకోండి మీరు ఒకసారి, అక్కడ ఓడింగ్ మీరు పట్టుకోండి. ఏమన్నాడు? నువ్వు స్వస్థపరచగలవు అన్నాడు అక్కడ. అంటే ఆయన స్వస్థపరచగలని నమ్మాడు. నమ్మినా సరే అలాగ ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత ఏంటంటే ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు, అర్థించాడు, తగ్గించుకుని మాట్లాడాడు ఆయనతో. దాని తర్వాత ఏంటంట, ఆయన కనికరపడి చేయి చాపి వానిని, ఆగండి ఒకసారి, ఇక్కడ ఏం చేశాడు యేసయ్య వారిని? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పండి. యేసయ్య మాట సెలవిస్తే వాడు స్వస్థపడ్డా అంటారా? లాజర్ని ఏమన్నాడు? సమాధిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసి లాజర్ని పట్టుకుని లాజరు లేచిరా అన్నాడా? సమాధి బయట ఉండి ఒకే ఒక్క చిన్న ప్రార్థన, లాజరు లేచిరా. లాజర్ ఏమైపోయాడు? పట్టుకున్నాడు లాజర్ని, గుడ్డోళ్ళని పట్టుకున్నాడా, మోగాళ్ళని పట్టుకున్నాడా? కానీ ఇక్కడ ఏం చేశాడు ఆయన యేసయ్య? ఏం చేశాడైనా చెప్పాలి, ఏం చేశాడైనా? ఆ కుష్టి వ్యాధి ఉన్నోడిని ప్రపంచంలో ఎవడు పట్టుకోడు, సొంత భార్య పట్టుకోదు, సొంత పిల్లలు పట్టుకోరు. యేసయ్య ఏం చేశాడు? వెళ్ళి చెయ్యి చాపి వాడిని ఏం చేశాడు? ఆయన పట్టుకున్నాడు. ఆయన మామూలుగా స్వస్థపరచవచ్చు, ఆయన నార్మల్గా స్వస్థపరచవచ్చు, కానీ అలా చేయలేదు ఆయన. ఆయన వెళ్ళి ముట్టుకున్నాడంట. స్పర్శ లేనోడిని ఈయన ముట్టుకోగానే ఆయనకి ఏమొచ్చింది? స్పర్శ వచ్చేసింది. అంటే జాగ్రత్త, ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకోవాలి. సోషల్లీ అవుట్కాస్ట్ అయిపోయిన వాడిని, సమాజం పట్టించుకున్నోడిని ఈయన పట్టించుకోలేదా? మీకు అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటే ఏంటో చెప్పనా? సమాజం వెలువేసినోడిని పట్టించుకోవడం క్రైస్తవ్యం. మనమేం చేస్తాం? అందరూ వెలువేస్తే మనం కూడా వెలివేస్తాం వాళ్ళని. అలా కాదు, అది కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే క్రీస్తులాగా బ్రతకటం. క్రీస్తు ఏం చేశాడు? సమాజం వెలువేస్తున్నాడు, నేనేం చేశాడు? వెళ్ళిపోయి పట్టుకున్నాడు. సమాజం దూరం పెట్టినాడు, నేనేం చేశాడు? వెళ్ళిపోయి పట్టుకున్నాడు. మరి ఇప్పుడు క్రీస్తుని వెంబడించే మనం ఈరోజు కరోనాలు పట్టుకోమనట్లేదు, నేను అలా చెప్పట్లేదు. నేను ఇక్కడ అప్లికేషన్ సరిగ్గా తీసుకోవాలి. మనం ఏంటంటే సమాజం వెలివేసినోడిని మనం దగ్గర తీసుకుంటామా? ఈరోజు మనం వదిలేస్తాం అందరితో పాటు వాడిని. ఈరోజు చాలామంది దగ్గరికి మనం వెళ్ళవండి కావాలని. కొంతమందిని వెలివేస్తాం మనం, మన మనసులో నుంచి, మన గ్రామాల్లో నుంచి, వారి కులాన్ని బట్టో, వారికి ఉన్న డబ్బును బట్టో, వారికి ఉన్న విషయాలను బట్టో వెలివేస్తాం వారిని, కొంతమందిని. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవ్యం అంటే ఏంటంటే సమాజం పక్కన పెట్టేసిన వాడిని క్రైస్తవుడు దగ్గర తీసుకోవాలి. ఇది క్రిస్టియానిటీ. అందరితో పాటు మనం వెళ్ళిపోవడం కదా క్రైస్తవ్యం అంటే. అందరికీ భిన్నంగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్పింది చేయటం, ఇది క్రిస్టియానిటీ. అని చూడండి, అక్కడ ఏం చేశారంట? ఆయన కనికరపడి ఏం చేశారంట? ఆయన ఏం పడ్డాడండి? కనికరపడ్డాడు. ఆ ఒక్క మనిషిని చూడగానే ఈయనకేమొచ్చింది తెలుసు? యేసయ్యకి బాధ వచ్చేసింది. అయ్యో, ఇతడు కుష్టి వ్యాధిలో నలిగిపోతున్నాడు, నాశనం అయిపోతున్నాడు. ఇప్పుడు చెప్పను ఒక మాట, క్రైస్తవుడు అయిన నీకు నాకు పాపాత్ములు చేసినప్పుడు ఏం పుట్టాలి తెలుసా? కనికరం పుట్టాలి. అయ్యో వీరు పాపంలో మునిగిపోతున్నారు, అయ్యో వీరు పాపంలో పాడైపోతున్నారు, పాపంలో రచించిపోతున్నారే, వీరి కోసం ప్రార్థన చేద్దాం, వీరి కోసం స్వార్థ చెప్దాం అని మనకు బాధ వేయాలి. ఆ లెవెల్ ఆఫ్ క్రైస్తవులకు మనం వెళ్ళగలగాలి. నాకు తెలిసి ఈరోజు ప్రసంగం వరకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా. ఈరోజు క్రైస్తవుడు ఆ లెవెల్ ఆఫ్ క్రైస్తవంలో కూడా వెళ్ళగలగాలి. తర్వాత చూడండమ్మా, నాకు ఇష్టమే ఏంటంట, నీవు శుద్ధుడవు కమ్మని వాడితో చెప్పాను. యేసయ్యకి ఇష్టమే వాడిని ఏం చేయటం? స్వస్థత పరచడం, శుద్ధునిగా చేయటం. తర్వాత వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు ఏమైపోయాడంటండి? ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు, ఏమైపోయింది? కుష్ఠరోగం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక్క మాట సెలవుగానే. ఆ తర్వాత చూడమ్మా, అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పదు, కానీ నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని
నీవు శుద్ధుడువైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసింది. సో ఇప్పుడు చెప్పాడంట వాడికి. ఏం చెప్పాడంటే, బాబు నువ్వు బయటికి వెళ్ళి ఎవరికి చెప్పొద్దు ఈ విషయాన్ని. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు వాడికి? ఏమైనా సీక్రెట్ చెప్పాడా? సీక్రెట్ చెప్పాడు యేసయ్య వాడికి, ఎవరికి చెప్పొద్దు అంటాకి. ఏం చేశాడు యేసయ్య వాడిని? కుష్టి వ్యాధి కలిగిన యేసయ్య ఏం చేశాడు? మరి ఇప్పుడు చెప్పుకుంటే తప్పేంటి దాంట్లో? చెప్పుకుంటే తప్పేంటి దాంట్లో? మరి అర్థమవుతుందా? ఈ ప్రశ్న మీకు అర్థం అవ్వాలి, ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. శ్రద్ధగా దేవుని వాక్యం చూడండి ఒకసారి అర్థమవుద్ది. ఇప్పుడు అదే కార్యం మన సంఘం జరిగింది అనుకోండి. ఈ లోకల్ చర్చ్లో కానీ ఎక్కడైనా మీటింగ్లో కానీ ఒక గుడ్డోడు చూశాడు అనుకోండి, ఏమవుద్ది అక్కడ వెంటనే? వాడితో ఏం చెప్పిస్తారు? ఇది చెప్పాలి మీరు. ఏం చెప్పిస్తారు వాడితో? ఒక దగ్గర చెప్పిస్తారు, వదిలేస్తారా? లేదు, వాడు ఎటు తీసిపోతే వాడిని అటు తీసిపోయి వాడితో ఏం చెప్పిస్తా ఉంటారు? పద్దాక సాక్ష్యాలు చెప్పిస్తారు. యేసయ్య ఏం చెప్పించలేదు ఇక్కడ? మీకు అర్థమవుతుందా? యేసయ్య సాక్ష్యం చెప్పించలేదా? మీకు అర్థం అవట్లేదు అనుకుంటా, నా మాట అర్థం అవట్లేదు. ఎవరికి అర్థం అవట్లేదా? ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిని ఎన్నడూ చేయని అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. ఎవరు చూడని కార్యం దేవుడు చేశాడు. వాడిని స్వస్థపరిచేశాడు టోటల్గా. వాడు అప్పుడు దాకా ఏ స్పర్శకే నోచుకున్నాడు. స్పర్శ కలిగి వెంటనే వాడు ఇంటికి పరిగెత్తుకుపోయాడు. వాళ్ళ బిడ్డలను హత్తుకుని పోయాడేమో. అంత గొప్ప అద్భుతం జరిగింది వాడి దగ్గర. ఇప్పుడు వాడిని యేసయ్య ఏమంటున్నాడండి? జరిగింది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు చెప్పనా? ఎందుకు చెప్పొద్దు అన్నాడంటే, వీడు కనుక చెప్పాడు అనుకోండి బయట వాళ్ళకి వెళ్ళిపోయి, అప్పుడు ఏమవుద్దంటే యేసయ్య దగ్గరికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ మంది రావటం ఆయన నచ్చదని కాదు అక్కడ ఉద్దేశం. ఎందుకు రాకూడదు ఆయన దగ్గరికి ఎక్కువ మంది అంటే? స్వస్థత కోసం రాకూడదు. ఎందుకు రావాలి? వాక్యం కోసం రావాలి. ఇప్పుడు ఇతను వెళ్ళి యాజకుల దగ్గర చూపించాడు అనుకోండి, అయ్యా నన్ను స్వస్థపరిచాడు దేవుడు అని చూపించగానే యాజకులు చూస్తారు, వాడిని అంతా టాప్ టు బాటం చూస్తారు. వాడి దగ్గర ఇంకేదైనా కుష్టి ఉందా అని చూస్తారు. ఏమీ లేదంటే ఒక వారం వాడిని క్వారంటైన్లో ఉంచుతారు, ఇంటికి పంపించేస్తారు తీసుకెళ్ళిపోయి వాడిని. అక్కడ కానుకలు అనే మాటకు అర్థం ఏంటంటే, 2 పక్షులు తీసుకెళ్తాడు. ఒక పక్షిని చంపేస్తారు, ఒక పక్షిని బలిస్తారు. ఆ బలిచిన రక్తాన్ని ఇంకో పక్షి మీద చిందించి ఆ పక్షిని వదిలేస్తారు. సో అది కానుకలు ఇవ్వటం అంటే, మోషే ధర్మం ప్రకారం కానుకలు ఇవ్వటం అంటే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటేనండి, యేసయ్య ఎందుకు సాక్ష్యం చెప్పించలేదు? ఈరోజు అనేక మంది గొప్ప గొప్ప సేవకులని చెప్పుకునే వాళ్ళు ఎందుకు సాక్ష్యాలు చెప్పించేసుకుంటున్నారు? యేసయ్యకి ఏం వద్దు, వీళ్ళకి ఏం కావాలి? మీకు అర్థం అవ్వాల్సిన మాట సంగమా ఇది. ఈరోజు సాక్ష్యాలు చెప్తే చాలు, మనం నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాం ఒక విషయాన్ని. సాక్ష్యం దేంట్లో చెప్పాలి? దేంట్లో కావాలి సాక్ష్యం? నేను మరలా చెప్తున్నానమ్మా, సాక్ష్యం దేంట్లో ఉండాలంటే, నా బ్రతుకు మారిందండి, యేసుక్రీస్తు నా బ్రతుకు మార్చాడు. పూర్వం తాగుబోతోండి, పూర్వం తిరిగిపోతోండి, పూర్వం ఇలాగ ఉన్నాను, నన్ను యేసయ్య మార్చాడండి, ఇది నా సాక్ష్యం. తలనొప్పి వచ్చింది పోయింది, కడుపుల నొప్పి వచ్చింది పోయింది, ఈపు నొప్పి వచ్చింది పోయింది, ఇది సాక్ష్యం కాదు. యేసయ్య సాక్ష్యం చెప్పించాడా? పౌలు అన్నాడు, పూర్వము హింసకుడును దూషకుడును, నాలాంటి దేవుడు ఏం చేశాడు? మార్చాడు. అది సాక్ష్యం, పౌలుకున్న సాక్ష్యం. పౌలు ఎక్కడ చెప్పలా నా కాళ్ళ నొప్పి వచ్చింది, చేతి నొప్పి వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు చెప్పలా. స్వస్థపరుస్తాడు దేవుడు, సంతోషమే. ఇప్పుడు సాక్ష్యం చెప్పామనుకోండి, జాగ్రత్తగా నా మాట వినండి, అర్థం చేసుకోండి దయచేసి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక భయంకరమైన జబ్బు ఉందండి, ఒక క్యాన్సర్ ఉందనుకుందాం. నాకు దేవుడు స్వస్థపరిచాడు నన్ను. దేవుడు ఏం చేశాడు? వినండి నా మాట వినండి, స్వస్థపరిచాడు. ఇప్పుడు ఎవడికి క్యాన్సర్ ఉంది ఇది తెలిసింది వాడికి, వాడు వెంటనే ఏం చేస్తాడు? ఈ గుడికి వస్తాడు రాడా? సింపుల్ విషయం అమ్మా, చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తారు, కొంతమందికి పిల్లలు పుట్టరు, టైం పట్టేస్తుంది. ఎక్కడో ఒక డాక్టర్ అమ్మ గారు బాగా చూస్తారంట అని తెలుస్తుంది. వీళ్ళు వెంటనే ఏం చేస్తారు? అక్కడికి వీళ్ళ ఆశ ఏంటి? అక్కడికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తాడు? మంచిగా చూస్తాడేమో అని ఉద్దేశం కదా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య స్వస్థపరుస్తాడు అని తెలిస్తే మనుషులు ఉండే ఆశ ఏంటి? ఈయన దగ్గరికి ఎలాగైనా వెళ్తే ఈయన ఏం చేస్తాడు? మమ్మల్ని స్వస్థపడ్డాక ఏమైపోద్ది? ఇప్పుడు పిల్లలు పుట్టని డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, పిల్లలు పుట్టారు, ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తారా? పద్దాకెళ్ళి అమ్మ నీకు వందనాలని చెప్పొస్తారా? అమ్మ భలే చేసామా, నీకు దండం అమ్మని చెప్పొస్తారా? ఎందుకు చెప్పరు? పని
అయిపోయిందా? ఉందా? స్వస్థపడ్డాక పని ఏమైపోద్ది? యేసుక్రీస్తు అయిపోయా. మీకు అర్థమైందా? అందుకని దేవుడు అలాగ కోరుకోలేదు. యేసయ్య దగ్గరికి ఎలా రావాలంటే స్వస్థత కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, ఇల్లు కోసం రావద్దు. అలా వచ్చావనుకోండి, అవి రాగానే వెళ్ళిపోతావు బయటికి. యేసయ్య కోసం బ్రతుకు మార్చు దగ్గర వచ్చావనుకోండి, యేసయ్య దగ్గరికి, నువ్వు జీవితకాలం ఆయన దగ్గరే ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం కోసం ప్రభు దగ్గరికి రా, నిత్య జీవం కోసం యేసయ్య దగ్గరికి రా, జీవితాంతం ప్రభుకి నమ్మకంగా ఉంటావు. అంతేగాని పనిలో ఉండడం కోసం రా మాకు ప్రభు దగ్గరికి. ఇది ఈయన అలాంటి దేవుడు కాదు. క్షమించండి నన్ను దయచేసి. ఈయన జుట్టిస్తే పనులు చేసేవాడు కాదు, నడుచుకుంటూ పోతే పనులు చేసేవాడు కాదు, మునిగొస్తే పనులు చేసేవాడు కాదు. ఈయన బ్రతుకు మార్చుకుంటే పనిచేసే దేవుడు. ఈయన దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి మహిమ పొందే ప్రభు మీకు ఒకసారి హల్లెలూయా. ఈయన బ్రతుకు మార్చుకుంటే పనిచేసే దేవుడేనా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అందుకని యేసయ్య వాడికి ఏం చెప్పాడంట? ఏం చెప్పాడు యేసయ్య వాడికి? ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ అలా చెప్పారనుకోండి, జనాలు వచ్చేస్తాను నా దగ్గరికి, అలా వద్దు అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు చూడండి ఆడేం చేశాడు? అయితే వాడెళ్ళి ఏంటంట, దానిని గూర్చి విస్తారముగా ఏం చేశాడండి వీడు? యేసయ్య ఏం చేయమని చెప్పాడు? ఎవరికి చెప్పొద్దు సుమి, జాగ్రత్త, ఎవరికి చెప్పదని ఖండితంగా చెప్పాడు. ఎలా చెప్పాడంట? అక్కడ ఉందా మాట? ఉందా? ఖండితముగా ఆజ్ఞాపించాడు యేసయ్య. చాలా గట్టిగా చెప్పాడు, ఎవరికి చెప్పొద్దురా బాబు. మరి వీడేం చేశాడు? చెప్పొద్దన్నప్పుడు ఏం చేయాలమ్మా? చెప్పాలా? చెప్పొద్దన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే, ఇది ఎవరికి చెప్పొద్దన్నారు అనుకోండి, దొరికాడు రీడు. అందరికి ఏం చేయాలి? ఇది నీకు తెలుసా? దారిని వచ్చేవాడిని పోయేవాడిని ఏం చేస్తాం? ఎవరికి ఖండితంగా. మరి ఆడేం చేయాలి? ఎవరికని చెప్పకూడదు. మరి ఇతను ఏం చేశాడు? కనిపించినోడు కల్లా టంక వేసుకుని నన్ను యేసుక్రీస్తు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇప్పుడు జనుల్లో ఏం ఆశ వచ్చొద్దండి? వెంటనే నేను కూడా వెళ్ళిపోవాలి. అమ్మో నాకు కాళ్ళ నొప్పి ఉంది, నాకు కీళ్ళ నొప్పి ఉంది, నాకు తలనొప్పి ఉంది. యేసయ్యని ఎలా చూస్తారంటే ఒక మెజిషియన్ లాగో, ఒక డాక్టర్ లాగో చూస్తారు. కానీ యేసయ్యని బ్రతుకు మార్చేవాళ్ళగా ఎవడో చూడ్డు. ఈ రోజుకి క్రైస్తవుల సమస్య ఏంటంటే, యేసయ్యని నమ్ముకుంటే పిల్లలు పడతారు, యేసయ్యని నమ్ముకుంటే ఉద్యోగం వచ్చుద్ది, యేసయ్యని నమ్ముకుంటే ఇల్లు వచ్చుద్ది, పొలం వచ్చుద్ది, అప్పులు పోతాయి. ఇది కాదు యేసయ్యని నమ్ముకోవాల్సిన పద్ధతి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన జీవితాన్ని మారుస్తాడు, పాడైపోయిన జీవితాన్ని కడతాడు, నెమ్మది లేని జీవితాన్ని నెమ్మదిస్తాడు, పరలోకం బ్రతుకు నరకం వెళ్ళాల్సిన మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. ఇందుకు యేసయ్యని నమ్ముకోవాలి నేను. దిస్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. మంచి చేయాల్సిన పని ఇది. మర్చిపోయావా నువ్వు దారి తప్పిపోతావు. ఈరోజు టీవీలు ఆన్ చేసుకోండి ఒకసారి, మీరు వెళ్ళి టీవీలు పెట్టండి, మీరు వెళ్ళి ఆరాధన పెట్టండి, సువార్త పెట్టండి, నిరీక్షణ ఛానల్ పెట్టండి, యూట్యూబ్ ఆన్ చేసుకోండి. ఎక్కడ చూసినా సరే మీకు స్వస్థత. మీ ఇంట్లో బాగాలేదా? రండి. అప్పులు ఉన్నాయా? రండి. ఆరోగ్యం బాగాలేదా? రండి. తాయితీ కడతాం వచ్చి. మీరు ఎప్పుడన్నా జాతకం చెప్పేవాళ్ళు యాడ్లు విన్నారా? పోలేరమ్మ తల్లి జ్యోతిష్కాలయం అంటే చెప్తారు, విన్నారు ఎప్పుడన్నా? ఇంట్లో బాగాలేదా? సమస్యలు ఉన్నాయా? భార్యాభర్తలు గొడవలా, తగాదాలా, పిల్లల మాట నట్లేదా? రండి, ఒక తాయితీ తెస్తాం, అయిపోద్ది. ఆ యాడ్ చూడండి. క్రైస్తవుల యాడ్ ఇంకోటి చూడండి, పాంప్లెట్లో చూడండి, రండి వినండి స్వస్థత పొందండి. ఏంటిది? పోలేరమ్మ జాతర కాదా ఇది కూడా? నీకు అర్థమవుతుందా? క్రైస్తవ్యాన్ని అక్కడ దిగదారి చేసామంటే మనం ఎంత లెవెల్కి స్టూప్ డౌన్ అయిపోయామంటే ఈరోజు మనం. యేసయ్య డాక్టరు, యేసయ్య ఒక బ్యాంకు, యేసయ్య ఒక జీనీ అంటే తెలుసా? అలావుద్దీన్ అద్భుత దీపం ఒక సినిమా ఉంటుంది. దాంట్లో అద్భుత దీపం ఎలా అంటే ఏమొచ్చింది? దాంట్లో నుంచి ఒక జీనీ బయటకు వస్తుంది. ఒక కోరిక మనకని కోరుకుంటే అయిపోయా. అలా కాదు ఈయన. అలాంటి దేవుడు కాదండి ఈయన. ఈయన బ్రతుకును మార్చే దేవుడు. స్వస్థపడటం కంటే ముందు ఉండేది ఏముంటుందో తెలుసా? బ్రతుకు మారటం కావాలి. అమ్మా ఈరోజు స్వస్థపడతామండి, రేపు మళ్ళీ అనారోగ్యం రాదా? ఈరోజు కాళ్ళ నొప్పులు పోయినండి, రేపు మళ్ళీ కాళ్ళ నొప్పులు రావని గ్యారంటీ ఇవ్వగలమా? ఈరోజు క్యాన్సర్ పోయిందండి, రేపు మళ్ళీ క్యాన్సర్ రాదని గ్యారంటీ ఇవ్వగలమా? ఈరోజు బతికాము, రేపు బతుకుతామని గ్యారంటీ ఇవ్వగలమా? అనారోగ్యాలు వస్తాయి పోతాయి, ఉద్యోగాలు ఉంటాయి ఓడతాయి, అన్నీ వస్తాయి పోతూ ఉంటాయి. కానీ మనిషి జీవితం ప్రాముఖ్యమైంది. నువ్వు జీవితం మార్చుకోవడానికి రా ప్రభు దగ్గరికి. జీవితం మారితే తర్వాత జీవితం కూడా ఉంది నీకు. అది అసలైన జీవితం, అది ప్రాముఖ్యమైన జీవితం. ఈరోజు మనిషికి అది పట్టట్లేదండి. ఈరోజు మనిషి అది వదిలేశాడు.
మనిషి అనుకుంటున్నాడు ఇదే జీవితం, ఇదే లోకం, ఇదే కావాలి. కాదు 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 కాదు, దీని తర్వాత అసలైన జీవితం ఉంది. ఈ 60-70 సంవత్సరాలు ఒక శాంపిల్ మాత్రమే, ఒక టీజర్ మాత్రమే, ఒక గ్లిమ్స్ మాత్రమే. దాని తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల ప్రభువులు పరలోకంలో ఉంది. అది పరలోకమా నరకమానికి వదిలేస్తాడు దేవుడు ఈరోజు. అర్థం చేసుకుని వేసే మాటని వీడికి చెప్పాడు ఆ రోజు బాబు ఎవరికి, మరి వీడేం చేశాడు, అందరికి చెప్పుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆ మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. దేవుడు మౌనంగా ఉండమని చెప్పినప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు ట్రోల్ అవటానికి కారణం చెప్పనా నేను? అప్పుడప్పుడు మన పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, అన్న బాగా ట్రోల్ చేస్తున్నారు మనల్ని, హల్లెలూయా బ్యాచ్ అంటారు, ప్రైజ్ లార్డ్ బ్యాచ్ అంటారు, స్వస్థతల బ్యాచ్ అంటారు మనల్ని. ఈరోజు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో క్రైస్తవుని ట్రోల్ చేయడానికి కారణం ఏంటి చెప్పనా? అందరూ గొప్ప అయిపోవాలనుకుంటున్నారు. యేసయ్యలాగా ఎవరికి చెప్పొద్దురా జరిగిన కార్యాన్ని అని చెప్పట్లా. ఒకడేమో ప్రార్థన చేస్తా అంటాడు, నీ కిడ్నీలు వేడెక్కుతున్నాయి అంటున్నాడు. ఏంటంట? ప్రార్థన చేస్తే కిడ్నీలు వేడెక్కుతాయా? అయ్యో ఇడ్లీయా వేడెక్కటానికి కాలగానే? ఇంకొకడు అంటాడు, నేను ప్రార్థన చేస్తే నీ జుట్టు పెరుగుద్ది అంటాడు. ఏమవుద్దంట ప్రార్థన చేస్తే? ఇంకా దాని విషయం చెప్పనా, నా మైండ్ పోయిన విషయం. ఆయన ప్రార్థన చేశారంట, ఇంట్లోకి ఎలకలు రావటం మానేసినాయి అంట. ఏమైందంట? ఏంటండి ఎక్కడ దిగజారిపోయామండి మనం? ఇంట్లో ఎలకల మంది పెట్టుకుంటే ఏమవుద్ది? అది కామన్ సెన్స్, అది ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని. క్రైస్తవులు ఎక్కడ దిగజారిపోయారంటే జుట్టు రాలిపోతే ప్రార్థన. ఏమండి మీకు అర్థమైందా? యేసయ్యని ఎక్కడ చేసాం మనం? యేసయ్యని మనమే ఒక బొమ్మను చేసాం, ఒక విగ్రహాన్ని చేసాం. అలాంటోడు కాదు ఈ దేవుడు, అలాంటి ఒక చేతగనుడు కాదు ఈ దేవుడు. ఈయన అందరికంటే గొప్ప దేవుడు అండి. అన్ని నాముల కంటే పైనాము కలిగిన వాడు ఈయన. ఈయన పైన ఇంకెవడు లేడు. ఈయన రాజు, ఈయన ప్రభువులకు ప్రభు. ఒక మాట చెప్తే ఆకాశం కలిగింది, ఒక మాట చెప్తే భూమి కలిగింది, ఒక మాట చెప్తే సముద్రం చీలిపోయింది రెండుగా, ఒక మాట చెప్తే బండల నుంచి నీళ్ళు వచ్చినాయి, ఒక్క మాట చెప్తే ఆకాశం నుంచి మన్నా కురిచింది, ఒక్క మాట చెప్తే సూర్య చంద్ర నక్షత్రాలు అక్కడ ఆగిపోయినాయి అక్కడే. అలాంటి దేవుడైనా సచ్ పవర్ఫుల్ గాడ్ని పెట్టేసుకుని ఒక జ్యోతిష్ కాలం చేస్తే ఎలాగైనా మనల్ని తీసుకెళ్ళిపోయి, అలాంటి దేవుడు కాదు ఈయన. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఈరోజు క్రైస్తవులు ఎందుకు ట్రోల్ అవుతున్నారంటే, నిశ్శబ్దంగా చేయవలసిన సువార్తని, చాప కింద నీరులాగా చేయాల్సిన సువార్తని ఎలా చేస్తున్నా తెలుసా? బహిరంగంగా ఇష్టానుసారంగా చేస్తున్న సువార్తని. నేను చెప్పనా, ఈరోజు మనం బహిరంగంగా ఎలా పడితే అలా ఎందుకు ప్రకటించకూడదు యేసుక్రీస్తు వారిని? ఎందుకంటే వ్యతిరేకత వచ్చేస్తుంది బాగా క్రైస్తవం మీదకి. ఒక 10 సంవత్సరాలకు ముందు క్రైస్తవులు ఎవడేమనేవాడు కాదు, కానీ ఈరోజు మణిపూర్లోకి వెళ్ళండి, ఛత్తీస్గఢ్లోకి వెళ్ళండి. మన ఛత్తీస్గఢ్లోనండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మన పక్కన ఒరిస్సా ఛత్తీస్గఢ్లో ఓపెన్గా చెప్పారు తెలుసా? ఓపెన్గా ఒక హిందూ టెంపుల్లో, ఒక హిందూ వేదిక మీద చెప్పారు, మార్చి 1వ తారీఖున క్రైస్తవం నరికేయండి అని చెప్పాడు. ఛత్తీస్గఢ్లో ఒక ఊరు ఉందంట, ఆ ఊరిలో చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరు మొత్తం క్రైస్తవులే ఉంటారు. ఆ ఛత్తీస్గఢ్ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఆ పీఠాధిపతులు, మఠాధిపతులు చెప్తున్నారు, మార్చి 1వ తారీఖున క్రైస్తవులు నరికేద్దాం, ఆ ఊర్లోకి వెళ్ళిపోయి ఆడవారిని రేప్ చేద్దాం, మగవారిని కాల్ చేసి ఎరగొట్టేద్దాం చెప్తున్నారు ఓపెన్గా. చూడండి క్రైస్తవం ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడ దాకా? ఓ పెద్ద పెద్ద మైకులు పెట్టేసి, గాల్ చేసి, హడావుడి చేసేసి, హల్లెలూయా 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 అరిసేసి, ఏంటండి ఈ అరుపులు గాల్లో? మళ్ళీ అక్కడ అదే కావాలి మనకి, ఇంపుగా సొంపుగా. ఆడేమరుస్తాడో తెలియదు, ఏ భాష తెలియదు, ఏ వారం తెలియదు. అది మరి బైబిల్లో లేని భాష వస్తుందా వాళ్ళకి? తతత్త మామమ్మ బాబా అనుకుంటా. అర్థం చేసుకునే విషయం మాట మీరు. బైబిల్లో లేని దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు నువ్వు నేను. వచ్చింది ఆత్మ, ఏడకొచ్చింది? నాకు గాని రాలేదే. పరిశుద్ధాత్మ యేసయ్యను నమ్ముకున్న మరుక్షణంలో నీళ్ళకి నాగలోకి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ వచ్చిద్ది పోయిద్ది ఉండదు అక్కడ. ఆత్మ వచ్చిద్దట. ఎందుకు వస్తాయండి? ఆయన ఆదరణకర్త. ఆయన వచ్చి వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నీతో ఉంటాడు, నీతోనే నడుస్తాడు. నువ్వు పాపం చేసిన వాళ్ళు లేపుతాడు, నువ్వు చచ్చిపోయేంత వరకు నీతో ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చిపోయేవాడు కాదు, ఆయన కాదు. అది గబగబా ఒక 2 దాన్ని ఏమంటారు, యాప్ మండలు పెట్టుకుని ఎగరటానికి.
ఈరోజు క్రైస్తవం దిగజారిపడ కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక, కామ్గా చేయాల్సిన పనిని, నిశ్శబ్దంగా చేయాల్సిన పనిని. అపోస్తులు చూడండి, మీరు అపోస్తుల కానీ చావండి ఇంటికి వెళ్ళాక, అపోస్తులు బహిరంగంగా హాడాడు చేశారా? నెమ్మది గారి పనిచేసి వెళ్ళిపోయారా? అదండి క్రైస్తవం చేయాల్సిన పని. హడావుడి చేయొద్దు. మనం ఎక్కడ బయటికి వెళ్ళిపోయి నిశ్శబ్దం ఎక్కడ ఉండాలి అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవాలి మనం. ఏమండి? ఆ తర్వాత చూడమ్మా, ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించిన గనుక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుప అరణ్య ప్రదేశంలో ఉండెను. 4 దిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు. ఇప్పుడు చెప్పండి, స్టార్టింగ్లో వేసే ఎక్కడున్నాడు? ఎవరు చెప్పారన్నమాట? స్టార్టింగ్లో వేసే ఎక్కడున్నాడు తెలుసా? ఊరి మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఏసయ్య? వాడు చెప్పాడు ఏసయ్య గురించి. ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, స్టార్టింగ్ ఏసయ్య ఎక్కడున్నాడు? ఈ కథ మొదల్లో ఊరి కుష్ఠరోగి ఎక్కడున్నాడు? ఊరి చివరి, ఊరి బయట ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఎక్కడికి వెళ్ళాడు? వాడి ప్లేస్ ఏసయ్య తీసుకున్నాడు. ఏసయ్య ప్లేసు అర్థమైందా? ఇతను కుష్ఠరోగి స్వస్థపరచడానికి ఏసయ్య ఊరి బయటికి వెళ్ళిపోయాడు. స్వస్థపరచబడినోడు ఏమైపోయాడు? ఊరిలో హాయిగా ఉన్నాడు. మీరు చూసారు? ఆ మాట గమనించండి. ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయాడంట. నేను చెప్పనా ఈరోజు ఈ మాట ఆఖరికి చెప్పి ముగిచ్చేస్తాను. యేసయ్య నీ పాపం నా పాపం తీసేయటానికి నీ ప్లేస్లో నా ప్లేస్లో ఆయన సిలువెక్కాడు. ఆయన కలువరి సిలువెక్కాడు. ఎందుకో తెలుసా? నీ ప్రతి ఒక్క పాపాన్ని, నా ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయడానికి ఎక్కేశాడు ఆయన. ఆయన సిలువెక్కటం మాత్రమే కాదు, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతని, ఆ రక్షణని దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఆ కుష్ఠుడి కోసం ఆయన బయటికి ఎలాగైతే వెళ్ళిపోయాడో, ఈరోజు ఈ పాపాత్ముల కోసం, మనలాంటి పాపాత్ముల కోసం ఆయన సిలువెక్కి ఆయన స్థానాన్ని, ఆయన స్థితిని దేవుడు మనకిచ్చాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప దేవుడైనా. ఇలాంటి దేవుడిని కలిగిన మనం ధన్యులు అండి. దేవునికి మహిమ కలుగును గాక.